ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారాన మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. గుండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారాన మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. హనీమూన్లోనా? అవును. మనం హనీమూన్కి వెళ్ళటం లేదు కదా వెళ్ళట్లేదా? గీత, నేను ఈ మధ్య కంపెనీకి ఎండీని అయ్యాను. కంపెనీ మీటింగ్స్ చాలా ఉన్నాయి, అవి మిస్ అయితే కంపెనీ డెవలప్మెంట్స్ ఆగిపోతాయి. దానికోసం హనీమూన్ మిస్ చేసుకుంటారా? చూడు, నువ్వు హనీ,
నేను మూన్. మన ఇద్దరం కలిస్తే హనీమూన్. హనీమూనే మన బెడ్రూమ్లో ఉండగా ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? అయితే మనం హనీమూన్కి వెళ్ళట్లేదా? అవును. ఇదే మీ లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషనా? ఎస్. ట్రై టు అండర్స్టాండ్ మీ. బట్ హనీమూన్ మిస్ అయిందని మాత్రం ఫీల్ అవ్వకు. ఈ రాత్రి ఈ హనీని నాకివ్వు, ఈ మూన్ని నీకిస్తాను. ఓకే? ఈయన గారిని హనీమూన్కి తీసుకువెళ్ళడం ఎలా? గొడవ చేసి తీసుకువెళ్తే అత్తయ్య మావయ్య బాధపడ్డాం, మమ్మీ డాడీ గీతోపదేశం చేయడం, ఇవన్నీ ఉంటాయి. మరెలా? ఐడియా. అలక. సత్యభామ అలిగితే కృష్ణుడే కాళ్ల బేరానికి వచ్చాడు. ఈయన నా దారిలోకి రావాలంటే అలక పాన్పు ఎక్కాల్సిందే. నమస్తే మేడం. నమస్తే. మీరేంటి ఇలా వచ్చారు? మన ఎస్టేట్లో పనిచేస్తున్న కూలీల తరపున వాళ్ళ సమస్యలను మీతో చెప్పడానికి వాళ్ళ కాంట్రాక్టర్గా మీ దగ్గరకు వచ్చాను మేడం. వాళ్ళు కూలి పెంచమని గొడవ చేస్తున్నారు. కూలి పెంచమంటున్నారా? ఎంత అడుగుతున్నారు? రోజుకు 200. 200? ఇప్పుడు ఇస్తున్నది 100 కదా. అవును మేడం. ఒక్కసారిగా డబుల్ అమౌంట్ అడిగితే ఎలా? అయినా వాళ్ళేమన్నా రాళ్లు కొడుతున్నారా? పువ్వులు తెంపి బుట్టలో వేయడమే కదా. 200 ఎందుకు? ఎక్కువే మేడం, కానీ ఇవ్వకపోతే ఇవ్వకపోతే పని చేయమంటున్నారు. ఒక్కరోజు వాళ్ళు పని మానేస్తే చాలా నష్టం వస్తుంది మేడం. ఏ రోజు కొయ్యాల్సిన పూలు ఆ రోజు కొయ్యకపోతే మర్నాడికి వాడిపోతాయి. పైగా ఆర్డర్ పంపించలేదు. లేబర్ ప్రాబ్లం చాలా చిన్నదిగా కనిపించినా కూలీల వల్ల మనకు లక్షల్లో నష్టం వస్తుంది. కనుక వాళ్ళు కూలీ పెంచక తప్పదు. కరెక్టే, కానీ ఇది నేను డిసైడ్ చేసే విషయం కాదు. సార్తో మాట్లాడాలి. ఈరోజే మాట్లాడండి మేడం. సార్కి మ్యారేజ్ ఇంకా 3 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం బాగుండదు. తర్వాత కాంటాక్ట్ చేస్తాను. మీరు స్వయంగా మాట్లాడతారో లేక మీరే డిసైడ్ చేస్తారో నాకు తెలియదు మేడం. కానీ ఈ ప్రాబ్లం త్వరగా సాల్వ్ అవ్వాలి. లేదంటే కూలీలు ఎస్టేట్కి రారు, పని మానేస్తారు. సరే, నాకు కాస్త టైం ఇవ్వు. నేను సార్తో మాట్లాడి డిసైడ్ చేస్తాను. సరే మేడం, ఏ విషయం 2 రోజుల్లోగా తేల్చండి. వాళ్ళని 2-3 రోజుల కన్నా ఎక్కువ ఆపలేను. ఈలోగా మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. లేదంటే ఈ పువ్వుల కంపెనీ వాడిపోతుంది. ఇప్పుడెలా? చంద్రశేఖర్ గారికి ఫోన్ చేస్తే పక్కన గీత వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చేయకపోతే ఇక్కడ ప్రాబ్లం, చేస్తే అక్కడ ప్రాబ్లం. చూద్దాం. నేనే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే అప్పుడే ఫోన్ చేయొచ్చు. హలో, ఐఎమ్ చంద్రశేఖర్ హియర్. ఈజ్ ఇట్? ఓకే ఓకే. ఎట్ వాట్ టైమ్? 10 o'clock. జస్ట్ ఐ విల్ స్టార్ట్ నౌ. చంద్రు, వాట్ మమ్మీ? లక్ష్మి, ఏంటమ్మా? వెళ్ళి చిన్నమ్మగారిని టిఫిన్కి రమ్మను. అలాగే. ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తా. అలాగేనమ్మా. వద్దమ్మా, నాకు ఆఫీస్లో చాలా పనులున్నాయి, అర్జెంటుగా వెళ్ళాలి. నీకేమైనా మతిపోయిందేంట్రా? పెళ్ళై ఇంకా 3 రోజులైనా అవలేదు. ఏమొచ్చుటా పూర్తిగా తేరలేదు. ఇంతలోకి ఆఫీస్కి వెళ్ళాలా? అది కాదమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది. ఏమున్నా పర్వాలేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. కోడలు ఏమనుకుంటుంది చెప్పు? నీకు పెళ్ళాం కన్నా డబ్బే ఎక్కువైంది అనుకోదు? ఏమీ అనుకోదు. అనుకోకుండా నువ్వు చెప్తావుగా. ఏంటి? నేనా? ఆ బాధ్యత నీ మీదే పెడుతున్నానమ్మా. నేనేం చెప్పను, నువ్వే చెప్పు. కోడలు ఒప్పుకుంటే వెళ్ళు, లేకపోతే లేదు. అమ్మా, నేను చెప్తే వెళ్ళనివ్వదు. నువ్వు ఎలాగోలా మేనేజ్ చేయి ప్లీజ్. వస్తానమ్మా, నాకు టైం లేదు. చంద్రు, వీడికి ఈ మధ్య డబ్బు పిచ్చి ఎక్కువైంది. ఇలా అయితే అయినట్టే. వీళ్ళు కొడుకుని కన్నట్టే, మేము మనవడితో ఆడుకున్నట్టే. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య నేను ఇరుక్కున్నాను. ఇటు గీత ఫీల్ అవ్వకుండా ఉండాలి, అటు చంద్రు బాధపడకుండా చెప్పాలి. ఎలా? ఈ విషయం మీద ఏమన్నా పుల్ల పెట్టచ్చా? నీకన్నా అతనికి ఆఫీసే ఎక్కువైందని గీత దగ్గర పుల్ల పెడితే మంట మండుతుందా? ఓ అగ్గిపుల్ల గీసి చూద్దాం. మండితే మండింది, లేకపోతే లేదు.
ఏంటి 3 నిద్రలు అవ్వకుండానే పెట్టి సర్దుతోంది? నేను అగ్గిపుల్ల గీయకుండానే మంట రాజుకుందా? ఎలా రాజుకుందో తెలుసుకుంటే అదో ఆనందం. గీత, ఏంటమ్మా పెట్టి సర్దుతున్నావు? మన ఇంటికి వెళ్దామని. మన ఇంటికా? ఎందుకు? ఎందుకైతే మీకెందుకు? అన్నీ మీకు చెప్పాలా? నాకెందుకు చెప్పడం? కనీసం మీ అమ్మకైనా చెప్పావా? లేదు, మమ్మీకి చెప్తే వెళ్ళనివ్వదు. మమ్మీ గుడి నుంచి వచ్చేలోపు మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోదాం. నాకు కావాల్సింది కూడా ఇదేగా. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు నా పని ఎవరు చేశారో కానీ చాలా మంచి పని చేశారు. ఆ, అమ్మ గీత, నా మాట విను. ఒక్కసారి అమ్మకి చెప్పి వెళ్తే మంచిది. ఎవరికీ చెప్పక్కర్లేదు, నేను వెళ్తున్నాను. నువ్వు వస్తే రా. అత్తయ్య, నేను మా ఇంటికి వెళ్తున్నాను. మీ ఇంటికి వెళ్ళడం ఏంటమ్మా? ఆ పెట్టేంటి? అసలేం జరిగింది? ఏం జరగలేదు. నేను అనుకున్నది ఏదీ జరగడం లేదు. అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడని కోపం వచ్చిందమ్మా. వాడేదో అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళాడు. నీకు చెప్పమని మాకు చెప్పాడు. మేం పైకొచ్చి చెప్దాం అనుకుంటున్నాం. ఈలోగా నువ్వే వచ్చావు. ఇంత చిన్న విషయానికి పుట్టింటికి వెళ్ళిపోవడం దేనికమ్మా? మీరు అలా అంటారేంటండి? ఆడవాళ్ల బాధలు మీ మగవాళ్ళకి అర్థం కావు. పెళ్ళై 3 రోజులైనా కాకుండానే మొగుడు ఆఫీస్కి వెళ్ళాడంటే పెళ్ళాం బాధపడదు? గీత, నేను నీకే సపోర్ట్ చేస్తున్నాను. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. అసలు వాణ్ణి నేను వెళ్ళొద్దనే చెప్పాను. అయినా ఇంత అందమైన పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళాడంటే అక్కడ ఎంత అర్జెంటు పనో. ఏమండి, ఆఫీస్ గురించి మీకు తెలుసుగా, అంత అర్జెంటు పనా? అవునవును, అందుకేగా వెళ్ళాడు. అమ్మా గీత, నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. వాడు లంచ్ టైంకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత నేను మాట్లాడతాగా. అసలు ఆయన ఆఫీస్కి వెళ్లారని కూడా నాకు తెలీదు మావయ్య గారు. తెలీదా? మరి ఎందుకీ అలక? ఇదేమీ అలక కాదు, కోపం. కోపం ఎందుకమ్మా? మీరే చెప్పండి మావయ్య గారు. పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్ళడం తప్ప? వెళ్ళకపోవడం తప్పు. కానీ మీ అబ్బాయికి హనీమూన్కి వెళ్ళడం ఇష్టం లేదు. ఇష్టం లేదా? అవును, ఆయనకి కట్టుకున్న పెళ్ళాం కంటే ఆఫీసే ముఖ్యమట. వాడు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాగా. నువ్వు నీ గదిలోకి వెళ్ళి. ఆయన మాటలతో లొంగరు మావయ్య గారు. పొద్దున్నే అన్ని మాటలు అయిపోయాయి. హనీమూన్కి వెళ్ళడం కుదరదుగాక కుదరదన్నారు. అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఆయన హనీమూన్కి ఒప్పుకుంటేనే నేను మళ్ళీ వస్తాను. లేదంటే మా పుట్టింట్లోనే ఉంటాను. అమ్మా గీత, ఆగమ్మా. ఏమండి, మీరైనా చెప్పొచ్చుగా. అమ్మ గీత, మీ అమ్మొచ్చే వరకన్నా ఆగచ్చుగా. లేదత్తయ్య, మమ్మీ వస్తే నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వదు. అందుకే నేనిప్పుడే వెళ్తాను. ఆయన హనీమూన్కి ఒప్పుకుంటేనే నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను. అమ్మా గీత, డ్రైవర్, కార్తీ. వచ్చారా? ఒక్క నిమిషం ముందొచ్చుంటే బావుండేది. ఏమైందండి? గీత మీ ఇంటికెళ్ళింది. మా ఇంటికా? ఎందుకు? హనీమూన్కి అబ్బాయి ఒప్పుకోలేదట. అందుకే అలిగింది. హనీమూన్కి ఒప్పుకుంటేనే మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి మరీ వెళ్ళింది. రాను రాను దానికి అసలు బుద్ధి లేకుండా పోతుంది.
నేనొచ్చాక వెళ్ళమని చెప్పాల్సింది. నేను ఆపేదాన్ని. చెప్పాం కానీ మీరొస్తే వెళ్ళనివ్వరని మీరు రాకుండానే వెళ్ళిపోయింది. మరదలా వెళ్ళిపోతుంటే మా వదిన గారైనా ఆపలేదా? ఆవిడగారు కూడా చెప్పారు కానీ ఎవ్వరి మాట వినలేదు. మీరేమనుకోకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మా అమ్మాయి చేసిన తప్పుకి నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదండి. పెళ్ళైన కొత్తలో ఎవరికైనా కొన్ని ఆశలు ముచ్చట్లు ఉండటం సహజం. మావాడు కూడా అది అర్థం చేసుకోవాలి. ఏదేవైనా అదలా వెళ్ళకూడదండి. దానికి కాస్త దురుస్తనం ఎక్కువ. కోడలు దురుసుగా వెళ్ళలేదులండి, అలిగి వెళ్ళింది. ఇలాంటి చిన్న చిన్న అలకలు మామూలేగా. అయినా మావాడి తప్పు కూడా ఉందిలేండి. వాడలా అంటే కోడలు అలగడంలో తప్పే ఉంది. వాడితో మాట్లాడి ఎలాగైనా నేను హనీమూన్కి ఒప్పిస్తాను. అమ్మాయిని రమ్మని చెప్పండి. రమ్మని చెప్పడం కాదండి, తీసుకుని రండి. తీసుకొస్తానండి, తీసుకొస్తాను. ఒక ఫోన్ చేస్తే నేనే ఇంటికి వచ్చేవాడినిగా. మీరెందుకు ఆఫీస్కి వచ్చారు? నువ్వు రావడం మా కోసం ఇంటికొచ్చి ఒక గంట టైం వేస్ట్ చేస్తే నీకు 1,00,000 నష్టం రాదు? అలా అంటారేంటి నాన్న? నేను ఎప్పుడైనా మీతో మాట్లాడటం వల్ల మనీ లాస్ అన్నానా? ఎందుకని లేదురా? మీరు నా తండ్రి. 1,00,000 కన్నా తండ్రి విలువ ఎక్కువ నాన్నగారు. ఉహుం. మరి భార్య? భార్య సంతోషం విలువ 1,00,000 కాదురా, 1,00,000కి 100 రెట్లు ఎక్కువ. అంటే కోటితో సమానం అన్నమాట. అదీ కాక నీకు పెళ్ళి 3 రోజులే అయింది. 3 నిద్రలు ఇంకా అవలేదు. ఏమొచ్చినా పూర్తిగా తీరలేదు. అప్పుడే బిజినెస్లో బిజీ అయితే ఎలాగరా? ఈ వ్యవహారాలు నేను చూసుకుంటాగా. మరి మీ ఆరోగ్యం? చంద్రు, నా ప్రాణం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నీ ప్రేమ గురించి నీ భార్య ఆలోచిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా ప్రాణం గురించి కాదురా, నీ భార్య ప్రేమ గురించి. కొన్నాళ్ళు ఈ బిజినెస్ నేను చూసుకుంటాను. నువ్వు కోడలను తీసుకుని హ్యాపీగా హనీమూన్కి వెళ్ళిరా. హనీమూన్కా? హనీమూన్కి వెళితే నష్టం వస్తుందనేగా నీ ఉద్దేశం? ఒరేయ్, వెడితే వ్యాపారంలోనే నష్టం వస్తుంది, కానీ వెళ్ళకపోతే జీవితంలో నష్టం వస్తుందిరా. నీకు విషయం తెలుసా? నువ్వు హనీమూన్కి ఒప్పుకోలేదని గీత అలిగి వెళ్ళిపోయింది. గీత అలిగి వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఏ ఆడపిల్లైనా అత్తారింటి గడప తాగితే పుట్టింట్లోనే అడుగు పెడుతుందిరా. గీత కూడా అదే చేసింది. ఇంత చిన్న విషయానికి పుట్టింటికి వెళ్ళాలా? ఇది నీకు చిన్న విషయం, కానీ గీతకి చాలా పెద్ద విషయం. నీకు కోట్లు విలువ చేసే కంపెనీ ముఖ్యమైతే గీతకి ఆ కోట్ల కన్నా నువ్వు గొప్ప. దాన్ని బట్టి అర్థం చేసుకోరా. గీత నీకెంత విలువిస్తోందో. అది కాదు నాన్నగారు. ఒరేయ్, ఇంకేం మాట్లాడుకో. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీ మామయ్య గారింటికి వెళ్ళి గీతను తీసుకురా. ఇద్దరూ హ్యాపీగా హనీమూన్కి వెళ్ళండి. అలాగే నాన్నగారు. ఆఫీస్ అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను. మీరు చెప్పేది ఇండియాకి అమెరికాకి బస్సు రూట్ వేస్తాను అన్నట్టుంది. ఇంపాసిబుల్ ప్రపోజల్. ఓకే ఓకే, మళ్ళీ నేను కాల్ చేస్తాను. రామ్మ మాధవి, కూర్చో. మీ వారు బాగున్నారమ్మా? బాగున్నారు. బాబు ఎలా ఉన్నాడమ్మా? బాగానే ఉన్నాడు బాబాయ్. బాగా చదువుకుంటున్నాడా? బాగానే చదువుకుంటున్నాడు. అంజలి ఎక్కడుందమ్మా? తెలీదు. సడన్గా తుఫాన్ వచ్చి అందమైన పూలతోట పాడైపోయినట్టు అంజలి జీవితం కూడా అలా అయిపోయింది. తలుచుకుంటేనే మనసు చివుక్కుమంటుంది. నాకు అదే బాధగా ఉంది. బాధపడటం తప్ప మనమేం చేయగలం? నువ్వేంటమ్మా సడన్గా ఇలా వచ్చావు? గీతను చూద్దామనా? గీత అత్తారింట్లో ఉంది. గీతని చూద్దామని కాదు బాబాయ్ గారు, మిమ్మల్ని కలవాలనే వచ్చాను. నన్నా? పోన్లేమ్మా, అంజలి ఎలాగో మమ్మల్ని మర్చిపోయింది. కనీసం నువ్వైనా గుర్తుపెట్టుకుని వచ్చావు. వెరీ హ్యాపీ. నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను బాబాయ్. చెప్పమ్మా, దేని గురించి? మా నాన్నగారు మీ కంపెనీలో చాలా ఏళ్ళు పనిచేశారుగా. అవును. నాన్నగారికి మీరు కట్టించిచ్చిన ఇల్లు, పిఎఫ్, సర్వీస్లో ఉండగా పోయినందుకు వచ్చే కాంపెన్సేషన్, ఇవన్నీ కలిపి ఎంత ఉంటుంది బాబాయ్? కరెక్ట్గా నాకు తెలియదమ్మా. మా అకౌంట్స్ మేనేజర్ని అడగాలి.
అయినా ఇప్పుడు ఆ విషయం దేనికి? అమ్మ నాన్న పోయారు, చెల్లి ఎక్కడుందో తెలీదు. ఇక ఉన్నదాన్ని నేనొక్కదాన్నే కదా, కనుక కనుక ఆ డబ్బు నాకిస్తే మా వారు మళ్ళీ ట్రావెల్స్ పెట్టుకుంటారు, మేము సుఖంగా ఉంటాం.